గురజాల పట్టణానికి చెందినటువంటి తన్నిటి వెంకటేశ్వర్లు 11వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులు నెల్లూరి మల్లయ్య ఆధ్వర్యంలో పట్టణంలోని అనీగ్రెస్ వృద్ధుల ఆశ్రమం నందు వృద్ధులకు కాయలు పండ్లు మరియు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆశ్రమం వ్యవస్థాపకులు చింతకాయల యేసన్న మాట్లాడుతూ అన్ని దానాల కన్నా అన్నదానం చాలా గొప్పదని, వృద్ధుల మీద అభిమానంతో వారి కుటుంబ సభ్యులు ప్రతి సంవత్సరం ఆశ్రమం నందు అన్నదానం ఆర్థిక సహాయం చేస్తూ ఉంటారని ఈ సందర్భంగా ఆశ్రమం వ్యవస్థాపకులు వారి కుటుంబ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో చర్మాల హనుమంతరావు, కటకం అంజీ, మాచర్ల నాగేశ్వరరావు మరియు కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులు పాల్గొన్నారు. మరి 10 సంవత్సరాలు 11వ సంవత్సరం అడుగుపెట్టిన సందర్భంగా వాళ్ళని జ్ఞాపకం చేసుకుని ప్రతి సంవత్సరం మనకి రైస్ బ్యాగు అన్నదాన కార్యక్రమం చేస్తారు. అరటికాయలు పండ్లు పంపిణీ. మరి ఈరోజు ఆనిగర్స్ వృద్ధాశ్రమంలో ఈ సాయంకాలం పూట వాళ్ళ బావగారు వాళ్ళ అక్కయ్య గారు ప్రేమతో మంచి 50,000 బియ్యం అన్నదానం చేయడం చాలా సంతోషకరం. వారు ఆయనకి భగవంతుడు ఆత్మశాంతి కలగాలని మనసారి కోరుకున్నాం. ఈ కార్యక్రమంలో మన మధ్యలో హనుమంతరావు గారు సార్ ఉన్నారు, ఎంపీసీ గారు, మరి చర్మాల హనుమంతరావు గారు ఉన్నారు. వారు కొంచెం 4 మాటలు తెలియపరుస్తారు. వాళ్ళ బావగారు మరి వాళ్ళ బావమరిది గురించి 4 మాటలు తెలియపరుస్తారు. ఈరోజు ఆగస్టు 15వ తారీఖు మా బావమరిది గారైన గిరిశేషులు తన్నేటి వారి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నాం. అయ్యారు. ఆయన 11వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా వాళ్ళ బావగారు వాళ్ళ అక్కయ్య గారు ఆశ్రమంలో అన్నదానం మరియు బియ్యం బ్యాగ్ ఇచ్చారు. 50 కేజీల రైసు ప్రతి సంవత్సరం చేస్తుంటారు. మర్చిపోకుండా జ్ఞాపకం చేసుకోవడం చాలా సంతోషం. మరి చనిపోయారనే బాధ. ఆగస్టు 15 జాతీయ జెండా ఎగరేసే టైంలో ఆయన కార్యక్రమం జరగడం చాలా సంతోషం, బాధాకరం. కనుక ఆయన కుటుంబాలని ఏర్పాటు చేసిన కుటుంబాన్ని వచ్చిన వాళ్ళందరినీ కూడా భగవంతుడు ఆశీస్సులు ఉండాలని మనసారి కోరుకుందాం. ఏదో పెట్టాలి. ప్లేట్ పెట్టుకో, ప్లేట్ పెట్టుకో, ప్లేట్ పెట్టు. ఆయన కూడా కొంచెం అన్నం పెట్టు. మజ్జిగ